హాయ్ నమస్తే. ఈరోజు జూనంతుల గ్రామంలోని డిఎస్పీ మద్దతుతో నిలబడుతున్న వార్డ్ నెంబర్గా నిలబడుతున్న మారపాక మహేష్ నవ్య గారిని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థ్యాంక్స్ చెప్పాలి. చాలా థ్యాంక్స్ బాబాయ్. శంకర్ అన్న తర్వాత నువ్వే ఇస్తున్నావు. వెరీ గుడ్. సో ఫస్ట్ మీ వార్డ్ నెంబరు ఈ 5వ వార్డు మాది, అంటే నేను కూడా ఈ 5వ వార్డుకు సంబంధించిన వ్యక్తినే. మొదటిగా మీకు తెలుస్తుంది, మీరు ఎంతవరకు చదువుకోరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిగ్రీ డిస్కంటిన్యూ. అసలు ఈ 5వ వార్డుకు నిలబడిన వ్యక్తి వాళ్ళు మారపాక నవ్య, మా వైఫ్. మరి ఎక్కడికి వెళ్ళారు? కొద్దిగా ఇంటికాడ చిన్న చిన్న పనులు, చిన్న పిల్లలు అని చెప్పేసి రాలేదు. అలాంటి వాళ్ళు మరి ఎందుకు నిలబడేది? ఇలాంటి చాలా సమస్యలు ఉంటాయి కదా. అంటే నేను చెప్పిన ఆల్రెడీ ఇంటికాడ కొద్దిగా ప్రాబ్లం ఉన్నది, 1 గంట ఆగి ఇంటర్వ్యూ చేశాను. ఆల్రెడీ నీకు చెప్పిన. నువ్వేమన్నావు అంటే లైట్ ఫోకస్ ఉంటుంది బాబాయ్, మంచిగా రావట్లేదు. సరే నువ్వన్నా ఇద్దుదా, ఎట్లా నువ్వు పెట్టేది మీ క్యాండిడేట్ కదా, ఒకవేళ ధైర్యంగా ఒకవేళ బయటకు వచ్చినా లేకుండా ఇద్దరు కాంట్రవర్సీ తోటి ఉంటుంది అని చెప్పేసి నువ్వు రమ్మంటే, అందుకే ఇంటర్వ్యూ ఖచ్చితంగా ఇద్దాం మన వార్డు గురించి అని చెప్పేసి వచ్చినాం. నవ్య గారు అంటుంటే ఏమనుకోకు, జస్ట్ ఇట్లా చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్య గారు ఎంతవరకు చదువుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె కూడా ఇంటర్ కంప్లీట్ అయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇంత చిన్న ఏజ్ లో ఎందుకు రాజకీయాలలోకి రావాలనుకుంటారు? ఇంత చిన్న ఏజ్ లో రావడానికి కారణం ఏంటంటే, ఆమె కంటే పెద్ద ఏజ్ లో చదువుకున్న వాళ్ళు కూడా రాజకీయం చేయకుండా రోడ్ల పోటీ గాలిగా తిరుగుతున్నారు. రాజకీయం చేసే వ్యక్తులు ఎడ్యుకేషన్ పర్సన్, నాన్ ఎడ్యుకేషన్ పర్సన్, డెవలప్మెంట్ ఏరియా డెవలప్ చేయాలనే ఉద్దేశం లేనోళ్ళు కూడా అసలు ఆ డెవలప్ ఎట్లా చేస్తారో తెలియని వాళ్ళని తీసుకొచ్చి రాజకీయంగా వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు. అందుకే ఎడ్యుకేషన్ పర్సన్స్ వచ్చి ఊళ్ళో జరుగుతున్నటువంటి పరిణామాలను ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పేసి ఆమె ఈరోజు వార్డు మెంబర్ నిలబడి ఈ వార్డుని డెవలప్ చేసే విధంగా తయారు చేయాలని వచ్చినది. ఇంతకుముందుకు కూడా నిలబడ్డారేమో ఈ 5వ వార్డు నెంబర్లుగా గెలిచి మీరేం చేశారు ఇంత ముందు? ఓకే, వెరీ గుడ్. ఇంత ముందుకు నేను టిఆర్ఎస్ తరపు నుంచి నన్ను టిఆర్ఎస్ బలపరిచి ఇంత ముందుకు నన్ను వార్డు మెంబర్ గా 5వ వార్డు మెంబర్ గా నన్ను గెలిపించారు. కానీ అక్కడ మనకు ధర్మంలో లేకుండా అధర్మంలో ఉన్నాం. రాజకీయ అచైతన్యంతో అప్పుడు ఉండి అసలు ఊళ్ళో ఉన్నటువంటి సమస్యల పట్లనే అవగాహన లేని పరిస్థితులు అప్పుడు ఉన్నప్పటికీ, ఆ అవగాహన లేనప్పటికీ నన్ను వార్డు మెంబర్ గా పెట్టినారు. ఆ గెలిచిన మరుక్షణమే ఒక 1 ఇయర్ తర్వాత ఎంపటే మన ఆర్గనైజేషన్ డిఎస్పి ఆర్గనైజేషన్ ధర్మ సమాజ్ పార్టీ ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది. అంత ముందుకు దళిత శక్తి ప్రోగ్రామ్ లో డాక్టర్ విశారదన్ సార్ ఆధ్వర్యంలో నేను గెలిచిన 1 సంవత్సరం అప్పటికే నేను ఆ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నడవడం జరిగింది. అందుకే ఆ పార్టీ భావజాలం, ఆ పార్టీ ఉద్దేశంతో పాటు ఆ వార్డు మెంబర్ కు ఎన్నికైనప్పటికీ కూడా అందులో పార్టిసిపేట్ చేయకుండా, ఆ పార్టీలో పార్టిసిపేట్ చేయకుండా గత కొన్ని రోజులుగా ఈ సాంస్కృతిక ఉద్యమం అనేది ఉన్నప్పటికీ ఊళ్ళో కాలనీ బోర్డులు వేయడం కానీ, అప్పటి నుంచి అంబేద్కర్ భావజాలం చెప్పడం కానీ, గడప గడపకు అంబేద్కర్ భావజాలం చెప్పుకుంటూ ప్రజలందరికీ ఓటు చైతన్యం చెప్పుకుంటూ ఆ సార్ ఆలోచనలో మేము కొన్ని రోజులు నడుచుకుంటూ ఉండి ఇప్పుడు అగ్రవర్ణాలు పార్టీలు, ఆ 3 పార్టీలని తెలుసుకొని టిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి 2 ఒకటే, 2 అభ్యర్థులను పెట్టినప్పటికీ నేను నా స్వతహాగా ఏది జేఏసీ బీసీఎస్సీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ తరపు నుంచి 1 పైసలు ఇవ్వకుండా, మందు మాంసం పంచకుండా నిజాయితీగా ఒక వార్డులో నిలబడబెట్టి, అదేవిధంగా నేనున్నప్పటికీ ఒక జిల్లా నాయకుడిని, జేఏసీ జిల్లా నాయకుని అయినప్పటికీ మండలంలో పలు గ్రామాల్లో సర్పంచ్ల వార్డు మెంబర్లు పెట్టినాం. మన ఊళ్ళో కూడా మీకు ఇంటర్వ్యూ ఇచ్చినారు, మారపాక శంకర్, మన మహేశ్వర్ అని చెప్పేసి ఇచ్చినారు. వాళ్ళను కూడా మేమే బలపరిచినాము. జేఏసీ నుంచి ధర్మ సమాజ్ పార్టీ నుంచి మేమే అభ్యర్థులను ప్రకటించి మేమే పెట్టినాము. అందుకే స్వశక్తి ఉద్యమము, స్వశక్తిగా అంటే ఈ ఊరికి వచ్చినటువంటి ఫండ్స్ ని మొత్తం ఏ విధంగా డిస్పాచ్ చేయాలి, గ్రామానికి ఎంత డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము నిలబడడం జరిగింది. అయితే మేము అడిగే క్వశ్చన్స్ మీకు తెలుసు అనుకో, మేము అడగాలి తప్పదు. ఓకే, దాని గురించి అడుగుతున్నా. ఓకే. సో వార్డ్ నెంబర్ అంటే ఏంది అసలు అర్థం? వార్డు మెంబర్ అంటే ఏంది అంటే, ఒక వార్డులో ఉన్నటువంటి ఓటర్స్ మొత్తానికి, ఆ ఓటర్స్ లో ఉన్న మొత్తానికి
ఒక నాయకుడు అంటే తండ్రి లాంటి పాత్ర ఆ ఓటర్స్ కన్నరికి ఆ వార్డులో ఉన్నటువంటి తండ్రి లాంటి పాత్ర 5 సంవత్సరాలు ఆ వార్డుకు వచ్చేటటువంటి ఫండ్స్ మొత్తం సమాన వాటా ప్రతి ఇంటికి సమాన వాటా పోయేటట్టు వాళ్ళకు ఏ సమస్య ఉన్నా వాటర్ సమస్య ఉన్నా వాళ్ళకి హెల్త్ సమస్య ఉన్నా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ ఆ వార్డులో ఇవ్వడమే ఆయన బాధ్యత. 5వ వార్డులో ఉన్నటువంటి కానీ ఏ వార్డులో ఉన్నటువంటి కానీ ఒక పెద్ద వ్యక్తి అంటే ఒక ఇంట్లో తండ్రి ఎలాంటోడు ఆ వార్డు మెంబర్ అలాంటోడు ఆ వార్డులో విభజన ఎందుకు చేస్తారు అసలు? ఏ వార్డులో వైజ్ అంటే ఒక గ్రామ పంచాయతీ కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటికీ ఒక గ్రామ పంచాయతీ కానీ స్టేట్ కానీ పార్లమెంటరీ వ్యవస్థ కానీ టోటల్ గా గ్రామానికి వచ్చినప్పటికీ ఒక సర్పంచ్కి కావలసినటువంటి నిధులతో పాటు గ్రామంలో ఉన్న వార్డు వైజ్ వార్డులు కూడా దానికి తీర్మానం ఇచ్చేటప్పటికి నీకు గ్రామ సభ్యులు ఉన్నప్పటికీ ఉన్న ఓటర్స్ మొత్తం బాధ్యులు ఉండరు అక్కడ. ఆ ఓటర్స్ కి 100 ఓటర్లు 200 ఓటర్లకి ఒక బాధ్యుడు ఉంటాడు కాబట్టి ఆ బాధ్యుని సర్పంచ్ ఎన్నుకొని ఆ వార్డుల మొత్తానికి ఒక ఉప సర్పంచ్ని ఎన్నుకొని వాళ్ళిద్దరి బాసులుగా ఏర్పాటు చేయడం ద్వారా కాన్స్టిట్యూషన్ ప్రతి వార్డుకి ఒక వార్డు సభ్యుడు కావాలని చెప్పేసి కాన్స్టిట్యూషన్ లోనే ఉన్నది. ఇప్పుడు 5వ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 5వ వార్డులో వచ్చేసి 117 ఓట్లు ఉన్నాయి. అసలు 5వ వార్డుకు ఫండ్స్ ఎక్కడి నుండి వస్తాయి? 5వ వార్డుకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే క్వశ్చన్ అసలు మీరు జర్నలిస్ట్ గా ఉండి ఎట్లా అడుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. నేనేమంటున్నానంటే నాకు తెలుసా అనే క్వశ్చన్ కంటే ముందల నేను ఆల్రెడీ సర్పంచ్ అనే బాధ్యుడు ఒక ఆయన ఎన్నుకోబడతారు. ఆ ఎన్నుకోబడినప్పటికీ ఆయనకి ఏ విధంగా అయితే ఫండ్స్ అయితే ఏ విధంగా అయితే ప్రభుత్వం రాష్ట్ర కమిటీ కానీ స్టేట్ కమిటీ కానీ ఏ విధంగా అయితే ఫండ్స్ ఇస్తుందో గ్రామ పంచాయతీకి ఆ ఫండ్స్ లో భాగంగానే గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి వార్డు వైజ్ గా ప్రతి వార్డుకి విత్-ఇన్-పర్సన్ కి ఎంత నెలకి ఎంత రావాలో ఆ పర్సంటేజ్ ప్రకారంగా వచ్చిన దాన్ని బట్టి వార్డు వైజ్ డెవలప్మెంటింగ్ అనేది వార్డు మెంబర్ బాధ్యత తీసుకుంటాడు. వార్డ్ నెంబర్ పర్సన్ గా ఇంటర్వ్యూ చేస్తున్నాడు కదా, నేను అడుగుతున్న క్వశ్చన్ క్యాజువల్ గా అడగకు, కరెక్ట్ పర్సన్ గానే అడిగేసేయి. వార్డ్ నెంబర్ పర్సన్ గా మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి అని అడుగుతా. మమ్మల్ని ఎందుకు గెలిపించాలి అనే ఉద్దేశం ఏంటంటే గత 100 సంవత్సరాల నుంచి మనకు సామాజిక అణగారిన వర్గాలకు ఓటు వచ్చినప్పటి నుంచి మనకి ఓటు ఎక్స్ప్లెయిన్ ఇందా ఓటు అసలు ఎవరు ఇచ్చినారు, ఓటు వేయడానికి రీజన్ ఏంటి, అసలు ఓటు ఎందుకు వేయాలి, ఆ ఓటు ద్వారా నీకు ఏం ప్రయోజనం అనేది ఇంతవరకు ఏ పార్టీలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎక్స్ప్లెయిన్ చేయకపోయినప్పటికీ మేమేం చేస్తున్నాం అంటే అసలు ఓటు మీకు ఇవ్వడానికి రీజన్ ఏంటి, ఆ ఓటును ఎట్లా వినియోగించుకోవాలి, ఆ ఓటు ద్వారా నీకు ఏం ప్రయోజనం ఉంటుంది, ఆ ఓటు ద్వారా నీకు ఏం లభ్యం అవుతుంది, ఆ ఓటు ద్వారా నీకు ఎట్లా మూమెంట్ అవుతుంది అని చెప్పేసి మేము ఆల్రెడీ గత 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమంలో ప్రతి ఇంటింటికి ప్రచారం చేసి ఈ వార్డులో కూడా మేము అందరికి చెప్పేసినాం ఆల్రెడీ. నీకు ఎందుకు వేయాలని అంటున్నారు అంటే అయ్యా నువ్వు డబ్బులు ఇస్తలేవు, నువ్వు మందు పంచుతలేవు, మాంసం పెడతలేవు, మాకు ఏం కళ్ళబొల్లి మాటలు చెప్పట్లేవు, 4-5 సంవత్సరాల నుంచి ఓటు చైతన్యం చేస్తున్నావు కాబట్టి నీకు వేస్తాము, నీకు వేసి మిమ్మల్ని భారీ మెజారిటీ తోటి మిమ్మల్ని గెలిపిస్తే మాకు ఏ డబ్బులు ఏ మందు పంచట్లేవు కాబట్టి నువ్వు మాకు ఈ వార్డుకు న్యాయంగా ధర్మంగా నువ్వు కంపల్సరీ మాకు వచ్చే నిధులను తీసుకొచ్చి డెవలప్ చేస్తామని చెప్పేసి వాళ్ళు నన్ను కావాలని ఎన్నుకోబడ్డారు. అయితే నేను మొత్తానికి అడగట్లేను, ఈ వార్డ్ లో ఉన్న సమస్యలు ఒక లిస్ట్ అనేది మీకు తెలుసా? అవును, లిస్ట్ పెట్టుకోని అవసరం లేదు, జెన్యున్ గా మనకు అన్ని ఉన్నాయి. అదే ఏ విధంగా అంటే ఈ వార్డ్ లో ఉన్నటువంటి 100-120 ఓట్ల సభ్యులకి కావలసినటువంటి చదువు ఏ విధంగా కూడా ఈ వార్డులో ఉన్న కనీసం ఒక 30 నుంచి 35 మంది, ఈ 15 మంది ఆడోళ్ళు 15 మంది మొగోళ్ళు ఉన్నారు ఎడ్యుకేషన్ పర్సన్. వాళ్ళకి కావాల్సినటువంటి స్టడీ మన ఊర్లో గ్రామంలోనే లేదు. లేనప్పటికీ మనం గెలిచిన ఎంపటే ఆ స్కూల్ డెవలప్మెంట్ గురించి నాకు సంబంధించిన వార్డు వైజ్ వచ్చిన బడ్జెట్ని బట్టి కూడా కొద్దిగా డెవలప్మెంటింగ్ చేసుకుంటాం. ఇంకొకటి అంగన్వాడీ కేంద్రంలో కూడా మా వార్డులో ఉన్నటువంటి 15 మంది చిన్న పిల్లలు ఉన్నారు, అక్కడ ఫుడ్ కల్చర్ కరెక్ట్ లేదు, అది అసలు అంగన్వాడీ ఓపెనింగ్ లేదు. దాన్ని కూడా డెవలప్ చేసుకుంటాం మేము గెలిచినప్పటికీ. ఎంతో కొంత సర్పంచ్ మీద ప్రెజర్ తెచ్చుకొని అవసరం అనుకుంటే మా ధర్మ సమాజ్ పార్టీ సర్పంచ్ బలపరిచిన అభ్యర్థి గెలిచినప్పటికీ కూడా ఇంకా అసలు కొత్తది అంగన్వాడీ కట్టిస్తాం. ఒకవేళ అవతల గెలిచిరనుకో వాళ్ళకి మీ సభ్యునిగా పోయి మాకు కావాల్సినటువంటి మా వార్డులకు కావాల్సినటువంటి పిల్లలకి సమస్య క్లియర్ కావట్లేదు. ఇంకొకటి డ్రైనేజ్ వ్యవస్థ అసలు ఇక శూన్యం. ఏ ఇంటి ముందర వాటర్ కూడా ఆ ఇంటి ముందర రోడ్ల మీద పోతుంది. డ్రైనేజ్ సమస్య లేకుండా క్లియర్ చేపిస్తాం. ఏంది ఇంకో సమస్య
ఊళ్ళోనే ప్రతి వార్డ్ లో ఉన్నటువంటి మా వార్డ్ లో అనుకుంటా మా వార్డ్ లో డ్రైనేజీ సమస్య మాత్రం క్లియర్ చేపిస్తాము. ఇంకొకటి మా వార్డ్ లో స్కూలుకు పోయే వ్యక్తులు గవర్నమెంట్ స్కూలుకు పోయే వ్యక్తులకు కూడా స్కూలుకు పోయే వ్యక్తులను కూడా గవర్నమెంట్ స్కూల్ బస్సు పెట్టిస్తాము. స్కూలుకు పోవడానికి కూడా మా వార్డు ఒక్కటే కాదు ఊరు మొత్తం కలిసి ఒక స్కూల్ పెట్టిస్తాము, ఒక బస్సు పెట్టిస్తాము. బస్సులో వెళ్ళిపోతారు పిల్లలు, పోవడం రావడం సపరేట్ ఒక స్కూల్ కి పెట్టిస్తాము. గ్రామ సభలల్లో వార్డ్ నెంబర్ పాల్గొనాలి. ఈ విషయం మీకు తెలిసిన విషయం. అవును. ఇలా ఈ వార్డులో ఎలాంటి సమస్య ఉన్నా సర్పంచ్ దగ్గరికి మీరు చేరవేయాలి. అవునా కదా? అవును. అలాంటి సమయంలో మీరు ఈ డిఎస్పి మద్దతు నిలబడుతున్నారు కాబట్టి నిధులు మీకు కరెక్ట్ గా ఇవ్వకపోవచ్చు. అలాంటి సమయంలో మీరేం చేస్తారు? అలాంటి సమయంలో మేము ఏం చేస్తామంటే నీలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి ప్రెస్ మీడియాని తీసుకొని వచ్చి అసలు గ్రామంలో పరిపాలించే వ్యక్తులు ఎవరు వాళ్ళకు సూటిగా ప్రశ్న నిన్ను తీసుకుపోయి వాళ్ళ దగ్గరికి పరిచయం చేస్తే నువ్వు వేయాలి ఆ క్వశ్చన్. ఆల్రెడీ ఏమంటున్నట్టు వినండి ఎందుకు వేయాలని అడుగుతున్నావు, నువ్వు అడగొచ్చు కదా అనే డౌట్ నువ్వు అంటున్నావు నన్ను. నేనేమంటున్నంటే నా బాధ్యత ప్రకారంగా నా వార్డును డెవలప్మెంట్ చేసుకోవడానికి మాత్రమే నేను సంతకం పెట్టడానికి నేను వెళ్తా. మీరేం చేయాలంటే సర్పంచ్ గా గెలిచిన కదా, మీరు ఇన్ని హామీలు అన్ని హామీలు ఇస్తానన్నావు కదా. ఇప్పుడు ఏది రేవంత్ రెడ్డి కూడా ఏదో 350 హామీలు ఇచ్చినాడు దరిద్రానికి. నువ్వు పోతలేమో ఇంటర్వ్యూ కానీ మేము క్వశ్చన్ చేస్తూనే ఉన్నాం డైలీ. మేము బలారాత్తుగా రోడ్ల మీద మొత్తం బస్సులే బంద్ చేస్తున్నాం, ఏకంగా తగలబెడుతున్నాం వాళ్ళ బొమ్మలని. ఆ పరిమాణాలను నేను ఏమంటున్నానంటే గ్రామ సర్పంచ్ని అడిగే హక్కు నీకు కూడా ఉంటది కాబట్టి మీరు కూడా 100% ఇప్పుడున్న అభ్యర్థులను కూడా ప్రకటించండి. మీరు పోయి అసలు మీరు వార్డు మెంబర్ ఏదో ఒక విధంగా చేస్తుంటారు కదా, సర్పంచ్ గారు మీరు దొంగతనంగా వార్డు మెంబర్తో సంతకాలు పెట్టించుకొని మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలించాలని మీరు అనుకుంటారు కదా, అది తప్పు. ఒక వార్డు మెంబర్ ప్రశ్నించే వ్యక్తి వచ్చిండు నా దగ్గరికి ఇంటర్వ్యూ కూడా వచ్చిండు, ఖచ్చితంగా సంతకాలు పెట్టాడు, ఖచ్చితంగా ఆయనకు వచ్చే నిధులు మొత్తం ఊళ్ళో గ్రామాలకు పెట్టాలని చెప్పేసి నాతో అన్నాడు. మరి మీరెందుకు మీరు దొంగతనంగా సంతకాలు పెట్టించుకొని మీరు గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఫండ్స్ అన్ని సంబంధం లేకుండా ఊళ్ళే ఎట్ట చేయగలుగుతారు అనే ప్రశ్న మీరు కూడా వేయాలని కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నారు. ఖచ్చితంగా వేస్తాం. ఎందుకంటే సరే మీరు ఇచ్చిన ఏమంటారు వార్డు డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కటి మోరీలు కానీ ఇలాంటి లైటింగ్ 100% ఏం లేకుండా 5వ వార్డులకు ఇంత సమస్య లేకుండా నేను 100% అక్కడ ఉన్నటువంటి ఏ సర్పంచ్నైనా నిలదీసి అడిగి నేను కంపల్సరీ ఫండ్స్ తీసుకొని వస్తా. మీరు గెలిచిన ఎడల ఎన్ని రోజులకు దీన్ని పూర్తి చేస్తారు? అంటే గెలిచిన ఎడల అంటే ఒక చిన్న మాట ఏమనుకుంటున్నాం అంటే గెలిచిన ఎంపటే మనకు గ్రామ పంచాయతీ నిధులు వస్తావా రావా అనేది గవర్నమెంట్ ఆదేశం మేరకు ఉంటాయి. ప్రభుత్వం ఏం నిర్ణయిస్తుందో ఎప్పుడు బడ్జెట్ ఇస్తుంది ఏందని దాన్ని బట్టి చూసి మేము చేస్తున్న క్రమంలో మిమ్మల్ని పిలిపిస్తాం. ఆల్రెడీ నిధులు వస్తేనే చేస్తాం, నిధులు రాకుంటే చేయము. నిధులు రానప్పటికి కూడా మేము నిధులు రావాలని కూడా పెద్ద సమస్య ఏం లేదు. మేము తలుచుకుంటే 5వ వార్డులో మంచికో 1000 రూపాయలు వేసుకున్నా కానీ ₹1,00,000 అయితే ₹1,00,000 కూడా మేము డెవలప్ చేసుకుంటాం. అట్లా కూడా మాకు ఆ సత్తా కూడా ఉంది, ఆ సత్తా కూడా మా వార్డులో ఉన్నది. అది ఎందుకంటే అంత ఇంప్రూవ్నేషన్ అంత క్లారిఫికేషన్ వాళ్ళకి ఒక రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఓటు చైతన్యం అనేది వచ్చింది కాబట్టి ఓటు ఫండ్స్ ఇవ్వాలనే ఉద్దేశం లేదు. కానీ రాజ్యాంగబద్ధంగా ఫండ్స్ ఇవ్వకపోతే కూడా మేము నిలదీసి అడిగే హక్కు కూడా మాకున్నది. అట్లా కూడా ఉంది రూలు, అది కూడా అడుగుతాం కూడా. ఫండ్స్ ఎందుకు వస్తలేవని గవర్నమెంట్ మీద ప్రెజర్ చేస్తాం, సర్పంచ్ మీద కూడా ప్రెజర్ చేస్తాం రానప్పటికి కూడా. అయితే మీరు గెలిచి ఇవి చెయ్యని ఎడల ఇంకా మీరు ఏదన్నా వార్డుల నుండి వచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తే ఓకే మిమ్మల్ని పీకి తీయొచ్చు అని అంటే దాన్ని కూడా నేను క్వశ్చన్ తీయొచ్చు అని అంటే నేనేమంటున్నా అంటే మేమేమంటున్నాం అంటే సరే క్వశ్చన్ అండి, నేను ఇప్పటికి కూడా మీకు లైవ్ రికార్డ్ లో నేను మీకు చెప్తున్నా. ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి వార్డుని డెవలప్ చేయకుండా మీరు కళ్ళబొల్లి మాటలు చెప్పి మీరు ఒట్టినే పైన దులుపుకొని ఏదో దొంగ సంతకాలు పెట్టి నీ స్వార్థం కోసం నీ కుటుంబం కోసమే నువ్వు అయ్యో చేస్తే దొంగతనంగా ఏదో వార్డు మెంబర్ గెలుచుకొని నీ స్వార్థం కోసం చేస్తే మిమ్మల్ని ఉంచం తీసేస్తాం అంటారు కదా. నీకంటే ముందల ప్రజలే నిర్ణయిస్తారు, మొత్తం ప్రజలే నిర్ణయించి నన్ను డిస్పాచ్ చేస్తారు, ఇంకొకసారి గెలవకుండా తయారు చేస్తారు. ఇది వార్డ్ నెంబర్ అనేది ప్రజలకు సంబంధించింది కాదు, ఓన్లీ ఈ వార్డ్ లో ఉన్న ప్రజలకు మాత్రం సంబంధించిందే కదా. నేను అనేది కూడా ఊరు సమస్య అంటలేను, ఉన్న వార్డు 100 మంది నిర్ణయిస్తారని నేను కూడా అంటున్నా. 100 మంది నిర్ణయిస్తారు, ఆ 100 మంది నిర్ణయించే దాన్ని బట్టి వార్డు మెంబర్ పోస్ట్ కి రాజీనామా మీకంటే ముందర డెవలప్ చేయకపోతే నేనే రాజీనామా చేసేస్తా.
ఆ విధంగా డెవలప్ చేస్తాము. వాళ్ళు ఫండ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఫండ్స్ ఎట్లా రావట్లేదు దాని మీద యుద్ధం చేస్తాం. ఫండ్స్ రాకపోతే మేము ఎనీ టైం వార్డులో క్లారిటీకి అవసరం అనుకుంటే ఇంటింటికి ప్రచారం చేసి పోయి నిధులు అని చెప్పేసి దొంగ కూడా దోషవాళ్ళు నిధులు ఇస్తలేడా దొంగ కూడా చూపెడతాం డైరెక్ట్ 24 గంటలు. ఒకవేళ ఫండ్స్ వచ్చినాయనుకో ఆ ఫండ్స్ లెటర్ ప్యాడ్ మీద కొట్టి పెద్దది ఒక ఫ్లెక్సీ అంటించి ఇగో ఇంత ఫండ్స్ వచ్చినాయి, ఇగో దీనికి ఇంత వాడినాం, దీనికి ఇంత వాడినాం, దీనికి ఇంత వాడినాం, ఈ వార్డులో ఒక 2 లక్షలు వచ్చినాయి, ఈ 2 లక్షలతోటి ఏమేం పని చేపిస్తున్నాం ఏందనేది డైలీ రిపోర్ట్ ఒక బోర్డు మీద తయారు చేసి డైరెక్ట్ ఒక నోటీస్ బోర్డు పెట్టేస్తాం. మీరు ఏం పని చేస్తారు? మేము జెన్యున్ గా ఏం పని చేస్తాం, మామూలుగా కూలినాలు పని చేసుకుంటాం, మళ్ళీ సమాజాన్ని మార్చడానికి తిరుగుతుంటాం పొద్దుగాల సాయంత్రం. సమాజానికి మార్చాలంటే కొంత డబ్బు కావాలి, బండ్ల పెట్రోల్ కావాలి కదా. ఇవన్నీ ప్రజల నుంచే వస్తుందండి మాకు. ప్రజలు ఏమంటారంటే సమాజాన్ని సేవ చేయాలని తిరుగుతున్నాం కదా, సేవ చేయాలి కదా. తిరగాలంటే ఫస్ట్ సేవ కంటే ముందర డబ్బులు కావాలి కదా. ఆ డబ్బులే ప్రజలు తలా 100 రూపాయలు 200 పెట్రోల్ కొట్టించుకో, మా ఇంట్లోనే అన్నం తిను, పెట్రోల్ కొట్టించుకొని నువ్వు లేకనే ఉన్నావు కదా, తలా 100 రూపాయలు 200 ఇచ్చి పెట్రోల్ కొట్టించుకో, ఇంట్లో కూరగాయలు తెచ్చుకో అని ప్రజలే ఇచ్చి ఈ సమాజాన్ని మార్చమని తిప్పుతురు నన్ను. ఓవరాల్ గా మీరు గెలిస్తే ఏం చేస్తారు? ఫైనల్ ఓవరాల్ గా మేము చేస్తే నిధులు, ఎందుకంటే మీరు ఇప్పుడు ఉన్నది గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, మీరు డిఎస్పీ నుండి నిలబడతారు. అవును, అక్కడ నుండి ఫండ్స్ ఇబ్బంది పడొచ్చు, పడకపోవచ్చు. కొందరు సర్పంచులు మంచి అయి ఉండి చేయొచ్చు, మంచి చేయొచ్చు. ఓకే, చెయ్యని ఎడల ఎంతసేపు ఉన్నావు అందరి మీద వసూలు, అందరి ఇండ్ల నుండి వసూలు చేస్తామంటారు తప్ప మీ దగ్గర నుండి పెట్టుకోని అంటురే. ఇప్పుడు కరెక్ట్ పాయింట్ ఏంటంటే ఒక సర్పంచ్ అనే వ్యక్తి ఆపోజిషన్ గా ఏ పార్టీ వాళ్ళు ఉన్నా సరే వార్డుకు రావాల్సినటువంటి వాటా సర్పంచ్ ఇది కాదు. అక్కడక్కడ దాడు ఎంపీడీఓ ఆయన కాదు, సారీ, ఇప్పుడు ఎంపీడీఓ నుంచి వచ్చేటటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి వస్తాయి అవి నిధులు, గవర్నమెంట్ నుంచి వస్తాయి కాబట్టి ఆయన ఇచ్చే హక్కు ఆయనది కాదు, ఆయన నుంచి గుంజుకొని తెచ్చుకుంటాం మేము. ఆయన ఇచ్చేది కాదు అక్కడ సర్పంచ్ అభ్యర్థి ఇవ్వకపోతే కదా సర్పంచ్ కాదు అక్కడ వ్యక్తి, సర్పంచ్ కాదు ఇక్కడ బాధ్యుడు. గ్రామ సెక్రటరీ నిధులతోటి వచ్చినప్పుడు మేము పని చేసినప్పటికీ దానికి బిల్లులు పెట్టుకుంటే అక్కడ సర్పంచ్ ప్రాతినిధ్యుడు ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు. కాబట్టి గవర్నమెంట్ నుంచి వస్తుంది ఫండ్, సర్పంచ్ ఇంట్లో నుంచి ఏమి ఇయ్యడు. గవర్నమెంట్ బడ్జెట్ ఇస్తుంది, పలానా వార్డుకు పలానా ఇంత ఖర్చు పెట్టని గవర్నమెంట్ ఇస్తే ఆ గవర్నమెంట్ కానించి మేము అక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులను సర్పంచ్ తీర్మానం చేసుకొని ప్రతి వార్డుకి అని చెప్పేసి మీరు తీసుకొని దగ్గరికి పోవాలి కదా ఓవరాల్ గా. అవును, అదే నేను అడుగుతున్నా. నువ్వు అంతా ఏదో నేను చెప్తున్నా నేను చేస్తున్నా అన్న ఫీల్ కాదు. ఎంతసేపు ఉన్నా నువ్వు 5 వ్యక్తుల సర్పంచ్ ఒక అభ్యర్థి మధ్యలో వ్యక్తి ఉండ అన్న సంగతి నేనేమంటున్నంటే ఆ సర్పంచ్ నిధులు మీ వార్డుకు నేను ఇయ్యనంటే వార్డులో ఉన్నటువంటి నా ప్రజలందరినీ తీసుకుపోయి వాళ్ళ ఇంటి కాడ కూర్చుంటాం, ఆఫీస్ కాడ గ్రామ పంచాయతీ కాడ కూర్చొని ఇగో దోషి ఇయ్యనంటుండు, ఎందుకు ఇయ్యనంటుండు ఈ దోషి, నాకు మేమేమన్నా ఓటర్స్ కావా, ప్రజాస్వామ్యబద్ధంగా మాకు ఓటర్స్ లేరా, అసలు ఎందుకు ఇయ్యనంటుండు, కావాలని మా పార్టీని బలోపేతం చేయకుండా అనగదొక్కబడి వీళ్ళకి ఏది చేయకుండా వాళ్ళ క్యాండిడేట్ ని రేపటి నాడు వచ్చి డబ్బులు మందు మాంసం పెట్టి వార్డులో గెలవాలని ఏమైనా ప్రయత్నాలు చేస్తే ప్రజలందరినీ తీసుకుపోయి ఉన్న వార్డులను అందరూ తీసుకుపోయి గ్రామ పంచాయతీ కాడ కూర్చొని రాజీనామా ఎవరిని చేపిస్తామంటే సర్పంచ్ మీద దాడి జరుగుతుంది, ఇక్కడ వచ్చే షోల మీద సెక్రటరీ మీద జరుగుతుంది, ఎంపీడీఓ మీద అవసరం అనుకుంటే కలెక్టర్ మీద కూడా దాడి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వార్డు మీద పసిగట్టడం ఏందండి, ప్రతి వ్యక్తి వార్డులో ఉన్నటువంటి ప్రతి ఓటర్స్ కి న్యాయం చేయాలి ప్రజాస్వామ్యబద్ధంగా. ఆయన చేయడు, నేను సంతకం పెట్టడం అంటే చదువుకోకుండా అంత ఎడ్యుకేషన్ పర్సన్ కాకుండా మేము ఓటు చైతన్యం చేసుకుంటా ప్రజాస్వామ్యబద్ధంగా డెవలప్ చేయాలనుకుంటున్నాం. అంత తొందరగా మేము వదిలిపెట్టాం. ఇంకో చిన్న చిన్న విషయాలలో ఏదైనా ఈ ఇంటర్వ్యూ కాకుండా గ్రామంలో ఉన్న సమస్యను కూడా నువ్వు బయట పెట్టకపోతే నీ మీద కూడా దాడి చేస్తాం. ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఒకటండి ఇప్పుడు లింగస్వామి గారు మా ఉద్దేశం ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే అసలు ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు. ధైర్యం చేసి మీరు వస్తారు సంతోషాన్ని కాదనట్లేదు, కానీ ఒక ధర్మ సమాజ్ పార్టీ జేఏసీ మాత్రమే కాకుండా ప్రతి ఎవరెవరిని బలపరిచిన వార్డు మెంబర్లతో సహా ఇంటర్వ్యూ చేయాలి. ఒకవేళ చేయలేనప్పటికీ మీరు అధైర్యవంతులని చెప్పేసి మేమే కంప్లైంట్ ఇస్తాం. ఎట్లా ఇస్తామంటే చెప్పనా, మేము ధైర్యంగా వచ్చి మీకు కంప్లైంట్ ఇస్తున్నాం, వాళ్ళు కూడా ఈ సమస్యను మీరు క్లియర్ చేస్తారా చేయరని వాళ్ళు మీరు దొంగ సంతకాలు పెట్టి మీరు చేస్తున్నారనే ధైర్యం నేను క్లారిటీగా చెప్పినా కదా, వాళ్ళని కూడా తీసుకున్నప్పటికీ మమ్మల్ని ప్రశ్నించినప్పటికీ మీరు కూడా మమ్మల్ని గుర్తించాలి. ప్రతి సమస్య పట్ల ఇప్పుడు మీరు అన్నారు ఆయన ఒకవేళ సంతకం పెట్టకపోతే మీకు ఫండ్స్ రాకపోతే మీరు ఎక్కడి నుంచి తెస్తారు, మీ ఇంట్లో నుంచి దేనంటారు, బయట నుంచి దేనంటారు, మీరు ఎట్ట తెస్తారని అంటారు. అందరినీ తీసుకుపోయి వాళ్ళ కాడ కూర్చోబెడతాం కదా, అందరినీ తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టప్పుడు నువ్వు కూడా రావాలి ఇంటర్వ్యూకి. ఖచ్చితంగా నువ్వు కూడా రావాలి. అందుకే నేనేమంటున్నా అంటే గ్రామ అభివృద్ధి మాకు ఎంటికతో సమానం అండి. జేఏసీకి
అవలీలగా అది నీ మోల్డ్ రోలర్ కాదు, మామూలు కాదు, అసలు అమెరికా కంటే ఎక్కువ తయారు చేసుకుంటాం మీకు తెలుసా. అంత క్లారిఫికేషన్ మా దగ్గర విశారద అవసరం లేదు. ఎట్లా తయారు చేస్తాం మా దగ్గర ఉంది లెక్క. ఎట్లా ఉందో తెలుసా, భూ సమస్యల మీద భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చి ఊళ్ళో ఉన్న భూమి మొత్తం బయటికి తీస్తాం. భూమి మొత్తం బయటికి తీసి గవర్నమెంట్ పంచాయతీకి వచ్చిన నిధులు ఉన్నాయా లేదు మధ్యలో అయిపోయింది, దాని గురించి వార్డ్ నెంబర్ గురించి వార్డ్ నెంబర్ మాట్లాడినాక తర్వాత దాని గురించి మాట్లాడాలి. కాదన్నట్లేదు. ఎట్లా డెవలప్ చేయగలుగుతావు, ఆయన నిధులు ఇయ్యడు, మీరు ఎట్లా చేయగలుగుతారండి వార్డు మెంబర్ అయ్యుండి ఇంతమందికి ఏ విధంగా న్యాయం చేయగలుగుతారని మీరు అంటురు. మీ ఇంట్లో నుంచి డబ్బు ఇయ్యరు, ఆయన తలుచుకుంటే అపోజిషన్ పార్టీ కాబట్టి ఆయన మిమ్మల్ని సంతకం పెట్టనీయకపోయినా ఆయన డబ్బులు ఇయ్యరు అని అంటారు. ఆయన డబ్బులు ఇయ్యరు అనేది తిక్క వర్షన్, మీరు అడగడం అంతే తిక్క వర్షన్. ఇచ్చేది మనకి గ్రామ పంచాయతీ నుంచి నిధులు వస్తాయి. అయ్యో అపోజిషన్ పార్టీ పాత్ర ఒకటి ఉంటది, అది గుర్తు పెట్టు. అది ఎట్లా ఉంటది అంటే ఆయన చేసిన పనులకు కూడా మా తీర్మానం కావాలి, మళ్ళీ మేము ఇస్తామా, అది ఇయ్యం కదా. ఇది కూడా ఉంటది లెక్క, ఇట్లా వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మాకు కూడా ఒక సర్పంచ్ అభ్యర్థి ఉండి ఓడిపోయినా గెలిచినా ఒక సర్పంచ్ అభ్యర్థి అనే వ్యక్తి ఉంటాడు. ఆయన మీద మేము ప్రెషర్ ఏం చేస్తాం తెలుసా, ఈ గ్రామ పంచాయతీలో వార్డుకు కావాల్సిన నిధులు రావట్లేవు కాబట్టి సర్పంచ్ గారు మీరు అందరం మన వార్డు వాళ్ళందరం కూర్చొని ఈ ఊళ్ళో ఉన్నటువంటి భూమి సమానంగా ఉండాలి, సమానంగా అని చెప్పి భూమిని తీస్తాం. ఫస్ట్ భూమిని తీస్తాం. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మాకు నష్టపోయినటువంటి మొత్తం అంత భూమిలో ఉన్నటువంటి అంత తీసుకొచ్చి బయట పెట్టి అందులో నుంచే డబ్బు తీసుకొచ్చి డెవలప్మెంటింగ్ చేస్తాం. వచ్చడుంది మన కాడ ఆస్తి, దొంగతనంగా పోయింది ఆస్తి అంతా తీసుకొస్తాం. ఒక్కొక్కరికి 1000 ఎకరాలు ఉంది. ఎక్కడిదా 1000 ఎకరాలు ఇనా భూములు అని చెప్పి ఇందిరమ్మ ఇచ్చింది. ఆ భూములన్నీ బీసీఎస్ ఎస్టీలకు ఇనా భూములు ఇచ్చింది ఇందిరమ్మ. ఎక్కడ పోయినాయి లేవు, అవన్నీ బయటికి తీసుకొస్తాం. మా సర్పంచ్ గారు తీసుకొస్తారు. ఓడిపోయినా మాకు సర్పంచ్ తీసుకొస్తాడు. వార్డుకు ఒక 10 ఎకరాలు ఇస్తాడు, అందరికీ 2 ఎకరాలు పంచుతాం. ఖచ్చితంగా అండి, ఓడిపోయినా గెలిచినా మేము చేస్తామండి. ఈ ధైర్యం మాకుంది. మీకు అడిగే ధైర్యం ఉంటే ఫస్ట్ వాళ్ళని అడగండి. ఖచ్చితంగా డైరెక్ట్ మన జూనంతుల గ్రామం సంబంధించినదే కదా, అందుకనే కన్నతల్లి జూనంతుల గ్రూప్ లో ఖచ్చితంగా ఎవరు ఇంటర్వ్యూ ఇవ్వట్లేరు. ఒక 3 అగ్రవర్ణాల పార్టీ మీద డబ్బులు లేకుండా, మందు లేకుండా, మాంసం లేకుండా ఒక జేఏసీ తరపు నుంచి ఒక బీసీ క్యాండిడేట్ ను కూడా వార్డు మెంబర్ గా పెట్టినాము. ఎంత బలోపేతమైన ఇంత ధైర్యంగా మేము ఇంటర్వ్యూ చేస్తున్నాము, ఇంత ధైర్యంగా మేము పార్టిసిపేట్ చేస్తున్నాం, ఇంత ధైర్యంగా మేము నిలబడ్డాం. ఇక్కడ నిలబడ్డప్పటికీ ప్రశ్నించి నిలబడ్డామా లేకపోతే వాళ్ళకు లొంగి నిలబడ్డామా, ఇది ఒక లాజిక్. ఇంకొకటి, మేము ఎంత బలంగా నిలబడి చేస్తున్నాం అంటే దానికి అర్థం ఏంటంటే మా మీద ఎంత ప్రెషర్ తగిన ఎందుకు చేస్తున్నాం అంటే ఈ గ్రామంలో ఉన్న నిధులన్నీ దుర్వినియోగం అవుతున్నాయి, దాని మీద యుద్ధం చేద్దామని చేస్తున్నాం. 100% మేము ప్రశ్నించడానికే ఉన్నాం, 100% మేము చేస్తాం. అట్లా అన్నట్టు 100% ప్రశ్నిస్తాం, 100% దానికి తీర్మానం బజార్లో నిలబడబెడతాం. సరే, ఓవరాల్ గా మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఇదే విధంగా మీరు ముందుకెళ్లాలని, గెలవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అదే విధంగా మీకు కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే 5వ వార్డులో ఉన్నటువంటి మీ ఓటరుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఇంటింటికి సమాచారం ఇవ్వండి. ఏమని ఇవ్వండి అంటే కాదు, ఓకే మీరు బాధ్యులు అన్నారు కదా, ఈ వార్డులో కూడా నాకు హక్కు ఉందన్నారు కదా, నన్ను నిలబడబెట్టి ఒకవేళ దుర్వినియోగం చేస్తే నిన్ను సస్పెండ్ చేసే హక్కు కూడా నాకు ఉందంటున్నారు. కాబట్టి నాకు కూడా బాధ్యునిగా మీ మీద ఏం హక్కు ఉందంటే ఓటర్ గా నిజాయితీ పరునికి ఓటు ఏపిచ్చే బాధ్యత మీకు కూడా ఉండాలి. ప్రజాస్వామ్యంగా డబ్బు మందు మాంసం లేకుండా జేఏసీ వాళ్ళు తిరుగుతున్నారు మన వాటిలో. ఇంత ముందుకు ఎట్లా తిరుగురు ఏమో గానీ మీతోటి కూడా ఒకసారి మా నాన్న అన్నారు. ఏమన్నారంటే ఈ జేఏసీ నిజాయితీగా అంటున్నావు, అమ్ముడు పోతారు బాబాయ్, ₹1,00,000 అమ్ముడు పోతున్నారు, గుర్తున్నారా? అట్లా అమ్ముడు పోతున్నారు. కానీ అమ్ముడు పోకుండా మేము నిజాయితీగా ఉంటామండి. మమ్మల్ని కూడా గమనించి భారీ మెజారిటీతో మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియపరిచి భారీ మెజారిటీతో గెలిపియండి. మీకు ఇచ్చినటువంటి హామీలు మొత్తం మేము నెరవేరుస్తాం, 100% నెరవేరుస్తాం. దమ్ము ధైర్యం నీకుంటే అభ్యర్థులను మాత్రం ఇంటర్వ్యూ తీసుకో. ఎందుకంటే వాళ్ళను కూడా ఒకవేళ తప్పుదోవల పట్టించే అవకాశం ఉంటే వాళ్ళని ఖచ్చితంగా మెన్షన్ చేస్తా. ఎట్లా మెన్షన్ చేయాలంటే మీరు వీడియో రూపం వల్ల ఖచ్చితంగా గ్రామ లెవెల్ కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీ మద్దతు నిలబడుతున్న వ్యక్తి ఇంటర్వ్యూ ఇస్తాను. ఓవరాల్ గా మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా బాగుంది, మాకు నచ్చింది. గెలుపు రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా సోషల్ మీడియా ద్వారా పెద్ద హై లెవెల్ కి